హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కూల్ డ్రింక్ అంటేనే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వీటిని తాగుతూనే ఉంటారు. కూల్ డ్రింక్స్ అంటేనే జస్ట్ టైంపాస్కి తాగుతాం, లేదా ఏదైనా అకేషన్లో తాగుతాం. బేసిక్గా మనం ఫుడ్స్కి ఫ్యాన్స్ అయ్యే ఉంటారు, కానీ కూల్ డ్రింక్స్కి ఫ్యాన్స్ అయ్యేవారు ఉంటారా అంటే అది చాలా తక్కువ మంది అనే చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పబోయేది గోదావరి జిల్లా డ్రింక్ ఆలోచననే మార్చివేసింది. ఈ కూల్ డ్రింక్ ఒక గోదావరి జిల్లాలకు మాత్రమే కాదు, తెలుగు ప్రజల్లో చాలామందికి తెలిసిన ఒక రీజనల్ అండ్ లోకల్ సాఫ్ట్ డ్రింక్. మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ప్రజలకు ఈ ఆర్థర్స్ డ్రింక్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రస్తుత మార్కెట్లో వరల్డ్ వైడ్గా టాప్ ప్లేస్లో ఉన్న కోకోకోలా, పెప్సీ వంటి టాప్ బ్రాండ్లకు కూడా మించి పోటీ ఇస్తుంది అంటే గోదావరి జిల్లాలో మంచి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా ఈ ఆర్థర్స్ నిలిచింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి కూల్ డ్రింక్ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఈ వీడియో స్టార్ట్ చేయండి. 100 సంవత్సరాలకు ముందు మొదలైన ఈ డ్రింక్ తయారీ వెనక ఒక చరిత్ర ఉంది. ఎక్కడో జపాన్లో పుట్టిన సోడా లండన్లో పెరిగి బ్రిటిష్ వారు మనకి పరిపాలిస్తున్న టైంలో మన దేశానికి వచ్చి ఇలా ఈరోజు ఆర్థర్స్ అనే బ్రాండ్గా మారి ఒక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్నే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆంధ్రావాసులకు ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్గా అలా మారింది. 1912లో ఆడూరి రామచంద్రరాజు అనే ఈస్ట్ గోదావరి రామచంద్రపురంకి చెందిన వ్యక్తి కాకినాడ బ్రిటిష్ కలెక్టర్ ఆఫీస్లో పాడై ఉన్న ఒక సోడా మిషన్ని చూసి దాన్ని పర్చేస్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది మరియు దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ వెళ్ళిన ఆయన అక్కడే ఐర్లాండ్లోని నేవీ సైనికులతో మాట్లాడి మిషన్ యొక్క పనితీరు తెలుసుకుని దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మరియు సోడాకు కావాల్సిన బాటిల్స్ మరియు కంప్రెస్డ్ గ్యాస్ మరియు CO2 గ్యాస్ వంటి సామగ్రిని కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే పేరుతో సోడా మేకింగ్ స్టార్ట్ చేశారు. 1912 ప్రాంతంలో గోలీ సోడా గురించి ఈ ప్రాంతం వారికి పెద్దగా అవగాహన లేదు. అందులో నుంచి గ్యాస్ సౌండ్ వల్ల అది ప్రమాదకరమని భావించి రామచంద్రపురం ప్రజలు ఈ సోడా తాగే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ ఒకసారి బ్రిటిష్ సోల్జర్స్ ఆ ప్రాంతం గుండా వెళ్తుండగా గోలీ సోడాను చూసి దాన్ని తాగడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ సోల్జర్స్ తాగడం చూసిన ఈ ప్రాంత ప్రజలు ఓకే, అది మంచిదే అని భావించి అప్పటి నుండి గోలీ సోడా తయారు చేయడం మొదలుపెట్టారు. 1912 నుండి 1919 వరకు కేవలం గోలీ సోడాను మాత్రమే తయారు చేసింది. 1919లో రామచంద్రరాజు మరియు అతని సోదరుడు జగ్గనాథరాజు ఇద్దరూ కలిసి లోకల్ లైబ్రరీలో కూల్ డ్రింక్స్కి సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఆ కంపెనీలకు లెటర్స్ రాసి సాఫ్ట్ డ్రింకులకు కావాల్సిన రా మెటీరియల్స్ లాంటి ఫ్లేవర్స్, బాటిల్స్, CO2 అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీస్కి ఇండియా లేకపోవడం వల్ల ఆఖరికి షుగర్ కూడా విదేశాల నుండి దిగుమతి తీసుకునేవారు. ఎంత చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా వాటికి ఒడిదొడుకులు తప్పవు. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే అటువంటి సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ కంపెనీ కూడా అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే రెండవ ప్రపంచ యుద్ధం. మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చే షిప్ యుద్ధం కారణంగా ఆగిపోవడం వాళ్ళకు వచ్చిన నెక్స్ట్ థాట్కు అఫీషియల్ ఫ్లేవర్స్ మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చేయడం కంటే న్యాచురల్ రిసోర్సెస్ అయిన కొన్ని రకాల ఫ్లేవర్స్ని తయారు చేసుకుని వాటినే అమ్ముకుంటే మంచిది అని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈస్ట్ గోదావరి ప్రాంతం రంపచోడవరం మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంతం నుండి నారింజ పళ్ళను తీసుకుని వాటి నుండి డ్రింక్కి కావాల్సిన మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. సిట్రిక్ యాసిడ్ మరియు నిమ్మకాయలు, బెల్లం నుండి వచ్చే వైట్ షుగర్ సొల్యూషన్స్ చేయడం, ఇలా అన్నీ కూడా సొంతంగానే తయారు చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉండడంతో పెద్దగా ప్రాఫిట్స్ ఉండేవి కావు. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫ్లేవర్డ్ కంపెనీస్, బాటిలింగ్ కంపెనీస్, షుగర్ కంపెనీస్ ఇలా అన్నీ వచ్చేసరికి బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. ఇలా కొంతకాలానికి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే పేరును కాస్త AR రాజు టానిక్స్ అనే నేమ్గా చేంజ్ చేశారు. 1950లో దీన్ని ఆర్థర్స్గా పేరు మార్చడం మొదలుపెట్టారు. కోకోకోలా వంటి కంపెనీస్ కూడా ఈ ఆర్థర్స్ బ్రాండ్ మరియు ఫార్ములాను కొనడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ నుండి అనేక ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్న మెయిన్గా ఆర్థర్స్ ఒరిజినల్ డ్రింక్ మరియు గ్రేప్ ఫ్లేవర్ డ్రింక్ 80% ఆర్థర్స్ మార్కెట్ని నిలబెట్టింది. వీటితో పాటు ఆరెంజ్, లెమన్, క్లెయిమ్ లెమన్, గీరా సోడా, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో మిగిలిన 20% సేల్స్ కలిగి ఉన్నాయి. పెట్ బాటిల్ స్టార్ట్ చేశాక ముందు కేవలం ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి ప్రాంతాలకు మాత్రమే చెందింది. 2015లో పెట్ బాటిల్ స్టార్ట్ చేసిన తర్వాత విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సప్లై చేశారు. హైదరాబాద్లో కూడా ప్రస్తుతం ఈ డ్రింక్ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ సాఫ్ట్ డ్రింక్స్ అందుబాటులో ఉన్న ఆర్థర్స్కి మాత్రం మన లోకల్ డ్రింక్ అనే పేరును సంపాదించుకుంది. మీలో ఎవరైనా ఈ ఆర్థర్ డ్రింక్స్ని టేస్ట్ చేయకపోయి ఉంటే ఛాన్స్ దొరికితే ఒక్కసారి ఈ కూల్ డ్రింక్ టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.